లోకి వెళ్ళే ముందు వాక్యపట్నం చదువుకునే ముందు తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుడి దిన స్వతానిత్యం బిడ్డలకు మాకును తోడుగా ఉండనుగాక ప్రభా. నేను ఈ వాక్యంలోకి వెళ్తుండగా వాక్యం చెప్పేది నేను కాదు ప్రభా, మీరు తండ్రి. నాయన మొదటి నుంచి వాక్యం చెప్పే కాడి నుంచి లాస్ట్ వరకు మీరే తోడుగా ఉండవని యేసునామములో అడుగుతున్నాను తండ్రి. ఆమె మార్కు సువార్త 14:3 చదువుకుందామండి. కుష్టివ్యాధి అయిన సీమోని ఇంటికి యేసు ప్రభువారు భోజనానికి వెళ్ళారంటండి. ఎవరైనా కుష్టివ్యాధి రోగి ఉన్నారు అంటే ఆ రోగిని మనం ఎక్కడ పెడతామండి? ఇంతకు వరకు పూర్వకాలంలో ఊరి చివరిని పెట్టేవాళ్ళు అంట. ఎవరిని? కుష్టి రోగిని. అటువంటి కుష్టి రోగి ఇంటికి యేసు ప్రభువారు భోజనానికి వచ్చారట. మరి కుష్టివ్యాధి అతన్ని ఎందుకు ఊరి చివరిని పెట్టేవారు అంటే ఆ రోగం ఎదుటి వాళ్ళకి సోకకుండా ఉండాలని, ఆ రోగాన్ని ఎవరికన్నా సోకితే పసిపిల్లలకు కానీ ఎవరికన్నా పెద్దవాళ్ళకి కానీ ముసలివాళ్ళకి కానీ సోకుతుందేమని వారిని ఊరి చివరిని పెట్టేవాళ్ళండి. అటువంటి అతని ఇంటికి యేసు ప్రభువారు కుష్ఠరోగి ఇంటికి భోజనానికి వెళ్ళారటండి. మరి ఎంత తగ్గింపు జీవితం ఒక్కసారి ఆలోచించండి. ఎంత తగ్గించింది. ఎవరికన్నా చిన్న కురుపు ఏదన్నా లెగిస్తేనే మనకి వాళ్ళని చూసి అసహించుకుంటాం, వారి దగ్గరికి వెళ్ళాం. మరి అటువంటి ఆయన ఇంటికి యేసు ప్రభువారు ఏం చేశారు? భోజనానికి వెళ్ళి కూర్చున్నారట. అంతటా ఒక స్త్రీ అక్కడ చూసి వచ్చి, అంత దూరం నుంచి వచ్చి ఆ స్త్రీ వచ్చి యేసు ప్రభువారికి జటామాలి అనే ఒక తైలం తెచ్చి పగులు కొట్టి యేసు ప్రభువారికి శిరస్సు నుంచి అరికాలు వరకు పూసిందంటండి. ఆ స్త్రీ ఎంత గొప్పదండి. ఇప్పుడు అయితే మనం చాలా గొప్పది ఆ స్త్రీ. అటువంటి స్త్రీ పవిత్రురాలు అంటారు. కాకపోతే అక్కడ ఉన్నవారు అదేమిటి అంత విలువైన అత్తర బుడ్డిని తెచ్చి అతనికి పూయడం ఏమిటి? ఇక్కడ పేదలని వారు ఉన్నారు కదా, వాళ్ళకి ఇవ్వచ్చు కదా, వాళ్ళకి సాయం చేయొచ్చు కదా అని అక్కడ ఉన్నవారు ఒకరు చెప్పుకొని సొనుక్కుంటున్నారంటే. మరి అప్పట్లోనే అది 160 రూపాయలు అంటండి. ఆ అత్తర బుడ్డి చాలా కాలం కిందటే అది 160 రూపాయలు అంట. ఇప్పుడైతే దాన్ని వెలకట్టలేదు. అటువంటి అత్తర బుడ్డిని తెచ్చి యేసు ప్రభు వారికి ఎవరు శుద్ధీకరించారంటే ఒక స్త్రీ అని రాయబడి ఉంది. ఆమె శిలువ యాగానికి వెళ్ళేటప్పుడు సిద్ధం చేసిందంట యేసు ప్రభు వారిని. మరి అటువంటి స్త్రీగా మనం ఉండాలి కానీ అక్కడ మాటలు ఇక్కడ చెబుతూ ఒకరిని మోసం చేస్తూ వెళ్ళిపోయే స్త్రీగా మనం ఉండకూడదండి. ఒక స్త్రీ అంటే ఆమె ఎంత పవిత్రురాలైతే అటువంటి అత్తర్ని తెచ్చి యేసు ప్రభు వారికి పూసింది. మరి అటువంటి స్త్రీగా మనం ఉండాలంటే ఏం చేయాలండి? మనం యేసు ప్రభు వారి కోసం తెలుసుకోవాలి. మనం యేసు ప్రభు గారి కోసం ప్రార్థనకి వెళ్ళొచ్చి ఎదుటి వాళ్ళకి బోధించాలి. యేసు ప్రభు వారు ఎంత గొప్ప దేవుడు. ఒక కుష్ఠవ్యాధి ఆయన ఇంటి సీమోని ఇంటికి భోజనానికి వెళ్ళారు అని మనం చెప్పుకోవాలి. ఎందుకని? యేసు ప్రభు వారు మందిరానికి వెళ్ళామంటే కాదండి, మందిరంలో వాక్యం పాస్టర్ గారు చెబుతుండగా అది విని వదిలివేసేవారుగా కాకుండా హృదయంలో భద్రపరుచుకొని అది వేరే వారికి చెప్పాలి. చెప్పినప్పుడు యేసుప్రభు వారు ఏం చేస్తారు? మనకి ఎన్ని కష్టాలున్నా సరే మన కష్టాల సుఖాలకి ఆ దేవుడు వచ్చి యేసుప్రభు వారు వచ్చి ఆ స్త్రీని ఎలాగైతే మాట్లాడాడు, ఆ స్త్రీ కోసం బైబిల్ పట్టణంలో ఆ స్త్రీ కోసం అయితే ఎలాగ రాయబడి ఉందో మన కోసం కూడా యేసుప్రభు వారు రాస్తారండి. అలాగే మనం ఉండాలంటే ఏం చేయాలి? మనం ముందు హృదయ శుద్ధి గలవారమై ఉండాలి. ఆమె హృదయ శుద్ధి గలవారి కాబట్టే కదా ఆ అత్తర్ని తీసుకొని వచ్చి యేసుప్రభు వారికి పూసింది. మరి సీమోని ఇంటికి యేసుప్రభు వారు ఎందుకు భోజనానికి వెళ్ళారు? ఆయన తగ్గించుకున్న జీవితం కాబట్టి కుష్ఠవ్యాధి ఆయన అటువంటి ఆయన ఇంటికి వెళ్ళి భోజనానికి కూర్చున్నారంట. కుష్ఠవ్యాధి ఆయన ఇంటికి మనం భోజనానికి వెళ్తామా? వెళ్ళము. ఎందుకంటే చూసి అసహించుకుంటాం. మరి యేసుప్రభు వారు ఎందుకు అసహించుకోలేదు? ఆయన తగ్గింపు జీవితం కలిగి ఉన్నాడు కాబట్టి. మనం తగ్గింపు జీవితం ఎప్పుడైతే కలిగి ఉంటామో మనం ఎదుటి వాళ్ళకు మంచి మాటలు చెప్పగలం. మనమే తగ్గించుకునే జీవితం
జీవితం మనకు లేకపోతే ఎదుటి వాళ్ళకి మన మాటలు చెప్పగలమా? మంచి మాటలు మరి మందిరంలో విన్నాయి మనం ఇంటికి వచ్చి వదిలివేయాలా? ఎవరికన్నా చెప్పాలా? చెప్పాలి. ఎందుకంటే మనం అక్కడికి మందిరానికి వెళ్ళినప్పుడు మనం ఏం నేర్చుకోవటానికి వెళ్తున్నాం? మందిరంలో ఉన్న మంచి నేర్చుకోవటానికి వెళ్తున్నాం. మనలో ఉన్న చెడిని వదిలిపెట్టేసి మంచి నేర్చుకొని ఆ మంచిని ఎదుటి వాళ్ళకు బోధించాలండి. అప్పుడే కదా మన హృదయంలోకి యేసుప్రభు వారు వస్తారు. మన హృదయం శుద్ధిగా ఉండాలంటే మనం ఏం చేయాలి? మంచి మార్గంలో నడవాలి. మంచి మాటలు మన హృదయంలో చేర్చుకోవాలి. మంచిని మనం ప్రేమించాలి. చెడిని వదిలిపెట్టేయాలి. నీవు ఇలాగ చేయకూడదు, అలాగ చేయకూడదు అని ఎదుటి వాళ్ళని విమర్శించకూడదు. ఎదుటి వాళ్ళకు సహాయం చేసే వ్యక్తిగా ఉండాలి. అంతేగాని ఎదుటి వాళ్ళని విమర్శించే మనిషిగా నీవు ఉండకూడదు. ఎందుకంటే యేసుప్రభు వారు ఎన్ని దెబ్బలు తిన్నారు, ఎంత రక్తం కార్చారు, మన కోసం ప్రాణాన్ని కూడా పెట్టారు. ఎవరినన్నా సరే నీవు తప్పు చేసావని అన్నారు? ఆయన అనలేదు. ఎందుకంటే ఆయన త్యాగమూర్తి కాబట్టి. ఆయన త్యాగమూర్తి అయినప్పుడు మనం ఆయన మందిరానికి వెళ్ళినప్పుడు మనం ఎలా ఉండాలి? హృదయ శుద్ధి గలవారుగా ఉండాలి. అటిమంటి స్త్రీగా ఉండాలి. ఎవరు అత్తరబుడ్డి తెచ్చి యేసుప్రభు వారికి శిరస్సు నుంచి అరికాల వరకు పూసింది కదా, అటిమంటి స్త్రీగా ఉండాలి. ఎదటి వాళ్ళు ఎన్నన్నా సరే ఆ స్త్రీ పట్టించుకోలేదు. ఎదటి వాళ్ళ మాటలు చెవికి ఎక్కించుకోలేదు. ఎందుకంటే అవి చెడి మాటలు, మంచివి కాదు. మంచి మార్గంలో నడిచే వాళ్ళం మంచి మాటలు చెప్పే వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి. చెడి మాటలు చెప్పే వాళ్ళ దగ్గరికి మనం వెళ్ళకూడదండి. అలాగే 1 పేతురు 1:16 చదువుకుందామండి. 1 పేతురు 1:16లో ఆయన పవిత్రుడై వచ్చాడు కనుక మనం కూడా పవిత్రులుగా ఉండాలంట. మనం ఎలా ఉండాలండి? పవిత్రులుగా ఉండాలి. పవిత్రులుగా ఉండాలంటే మనం మాట్లాడే మాటలో పవిత్రత కనిపించాలి. ఎదుటి వాళ్ళు చూసి ఈమె ఎంత పవిత్రురాలు, ఈమె ఎంత మంచిది, మందిరానికి వెళ్ళొచ్చిందంట, ఈ బాబా ఇంత మంచి ఆవిడని మేము ఎక్కడ చూడలేదు, ఈమెతో దైవ కళ కనపడుతుంది అని ఎదుటి వాళ్ళు అనుకునేటట్టు మనం ఉండాలండి. అలాగే మన కళ్ళల్లో ఏ కాంతి కనిపించాలి? యేసుప్రభు వారి కాంతి కనిపించాలి. మనం మందిరానికి వెళ్ళొచ్చేగానే మన ముఖంలో ఫీలింగ్ మారిపోయి వేరే విధంగా ఉండకూడదు. యేసుప్రభు గారి దగ్గరికి మనం వెళ్ళొచ్చామంటే మనం హృదయ శుద్ధి ఉండి మన కళ్ళల్లోనంటే ఎదుటి వాళ్ళకి చూసే వాళ్ళకి కాంతి కనిపించాలంట. అప్పుడు కాంతి కనిపించినప్పుడు యేసుప్రభు వారు మనల్ని నిజంగా శుద్ధీకరిస్తారండి. అలాగే మనం నడిచే నడకలో కూడా, నడవడికి కూడా ఒక గొప్పతనంగా ఉండాలంట. నడకలో కూడా పవిత్రత కనిపించాలంట. ఈమె చాలా మంచిది అని చెప్పుకోవాలి. మంచి అంటే ఏంటండి? మన కోసం ఎదుటి వాళ్ళు చెప్పుకునేదే మంచి. చెడుగా చెప్పుకునేది మంచి కాదు. మంచిగా చెప్పుకోవాలంటే మనం ఏం చేయాలి? మందిరంలో ఏదైతే విన్నామో, పాస్టర్ గారు మనకు ఏదైతే చెప్పారో అది తెచ్చి ఎదుటి వాళ్ళకి మనం చెప్పాలి. చెప్పకుండా మనం ఇంటికి వచ్చేసాములే, మందిరంలో అన్నయ్యాన్ని మర్చిపోదాం, ఇంటికి వచ్చి వారితో వీరితో గొడవాడదాము అనే బిడ్డలుగా మనం ఉండకూడదండి. మనం తగ్గింపు జీవితం కలిగి ఉండాలండి. మనం తగ్గింపు జీవితం కలిగి ఎప్పుడైతే ఉంటామో మన హృదయంలోకి యేసుప్రభు వారు తప్పగా వస్తారండి. ఎందుకంటే యేసుప్రభు వారు మనకు ప్రార్థన చేయమని చెప్తున్నారు. మన గురించి ఆయన కానుకలు ఆశించలేదు, మన గురించి డబ్బు ఆశించలేదు, ఏమీ ఆశించలేదు. ఆయన ఆశించిందిలా ఒకటి ప్రార్థన. నీవు ప్రార్థన చెయ్యి. ఉదయం ప్రార్థన చేయాలండి, సాయంత్రం ప్రార్థన చేయాలి, మధ్యాహ్నం ప్రార్థన చేయాలి, నిత్యము ప్రార్థన చేయాలి. కాకపోతే మనకంటూ కష్టాలు ఉన్నాయి కాబట్టి మనం బయటికి వెళ్ళకపోతే అవ్వదు. కాబట్టి దేవుడు ఏం చెప్పాడంటే మీరు పొద్దున్న, సాయంత్రం, మధ్యాహ్నం ప్రార్థన చేయమని చెప్పారు. మనం 6 రోజులు కష్టపడి 7వ రోజు దేవుడు మందిరానికి రావాలండి. మందిరంలో యేసుప్రభు వారు చెప్పిన మాటలు ఎవరు చెప్తారు? మనకి పాస్టర్ గారు చెప్తారు. యేసుప్రభు వారే వచ్చి మనకు చెప్పరు కదా, వేరే వాళ్ళ దగ్గర నుంచి మనకు చెప్పిస్తారనమాట. అటువంటి మాటలను మనం గైకొనాలి. పాస్టర్ గారు చెప్పిన మాటల్లో మనం హృదయంలో నెమరుపరుచుకోవాలి. వేరే వాళ్ళకి ఆ మాటలన్నీ మనం ఇంటికి వచ్చి చెప్పాలి. అదేనండి సువార్త అంటే. మనం ఎదుటి వాళ్ళకు ఒక మంచి మాట చెప్పామంటే అదే సువార్త. ఎదుటి వాళ్ళు కష్టంలో ఉంటే వాళ్ళకి సాయం చేసామంటే అదే సువార్త. మన సువార్త అంటే ఏది కాదండి, మంచి ఎక్కడైతే మనం చేస్తామో అది సువార్త. లేని వాళ్ళని ఆదరించడం సువార్త. మందిరానికి వెళ్ళి మందిరంలో ఉన్నాయి మర్చిపోకుండా ఎదుటి వాళ్ళకి చెప్పడం సువార్త. మనం ఇంటికి వచ్చి గొడవలు ఆడడం,
వారిని వీరిని చూపి మాటలతో తిట్టడం అది సువార్త కాదండి. మనం మందిరానికి వెళ్ళామంటే ఈమె చాలా యేసు ప్రభు భక్తురాలు, యేసు ప్రభుని ఆరాధించే బిడ్డ అని ఎదటి వాళ్ళు మనల్ని చూసి అనుకోవాలంటే మనం మందిరానికి వెళ్ళి మంచి మాటలు నేర్చుకోవాలండి. మన కుటుంబం కోసం ప్రార్థన చేయాలండి, ఎదటి వాళ్ళ కోసం ప్రార్థన చేయాలండి, మన ఎడల అపరాధం చేసిన వారి కోసం కూడా మనం ప్రార్థన చేయాలండి. ప్రార్థన చేయకపోతే ఎందుకండి మనం ఉంది? మన బిడ్డల కోసమే మనం బాధపడకపోతే, మన బిడ్డలే మనం క్షమించకపోతే ఎదుటి వాళ్ళని ఎలా క్షమిస్తాం? మన అన్నదమ్ములే మనం క్షమించకపోతే, మన అక్క చెల్లెళ్ళే మనం క్షమించకపోతే ఎదుటి వాళ్ళని క్షమించగలమా? క్షమించలేదు. అందుకనే మనం ముందు క్షమించే గుణాన్ని నేర్చుకోవాలి. హృదయ శుద్ధి గలవారు ధన్యులని దేవుడు చెప్పారు కాబట్టి హృదయ శుద్ధితో ఉండాలి. మనం నడిచే మార్గాన్ని, మంచి మార్గాన్ని, మనం యెహోవా మార్గాన్ని మనం నడవాలి, యెహోవా మార్గంలోని. అలాగే ఎదట వాళ్ళని ప్రేమించాలి, కనికరించి గుణం మనకి కలగాలి అంటే మనం ఎప్పుడు ప్రార్థన చేసుకోవాలి. మందిరాన్ని మాత్రం విడిచిపెట్టకూడదు. యేసు ప్రభు వారు చెప్పారు, పాస్టర్ గారిని కూడా ధిక్కరించకూడదంట. పాస్టర్ గారికి ఎదురు సమాధానం చెప్పినా సరే అది కూడా తప్పే. పాస్టర్ గారు అంటే ఏమిటి? దేవుడు పంపించారు కాబట్టి పాస్టర్ గారు కూడా మనకి తల్లితో సమానం. అటువంటి బిడ్డలుగా మనం ఉండాలి, ప్రార్థనా పరులుగా ఉండాలి. మనం చెడుని విడిచిపెట్టి మంచిని నేర్చుకోవాలి, ఎదుటి వాళ్ళని ప్రేమించే వారిగా ఉండాలి. మన తల్లి తండ్రిని కూడా మనం ప్రేమించాలి. మన తల్లి తండ్రిని మనం ప్రేమించకపోతే, మన అన్నదమ్ముల్ని మనం ప్రేమించకపోతే, మన అక్క చెల్లెల్ని మనం ప్రేమించకపోతే, మన బిడ్డల్ని మనం ప్రేమించకపోతే మనం ఇంకా దేవుణ్ణి ఏం ప్రేమిస్తామండి? మనకు కల్పించిన దేవుణ్ణి ప్రేమించగలమా? అలాగనే ఒక్కళ్ళు ఉన్నా సరే అక్కడ యేసు ప్రభు వారు ఉంటారంట. ఒక్కళ్ళు మేము ఉన్నాం కదని మనం బాధపడకూడదు. మనం ఒక్కళ్ళు ఉన్నా సరే యేసు ప్రభు వారు మనం చూస్తుంటారు, మన ప్రార్థన చూస్తుంటారు, మన మందిరాన్ని చూస్తుంటారు, మన హృదయాన్ని చూస్తుంటారు. అంతరంగాన్ని ఎరిగిన దేవుడు ఆయన. అటువంటి దేవుణ్ణి మనం నమ్ముకున్నాం కాబట్టి అతటి వాళ్ళని ప్రేమించే గుణాన్ని కలిగి ఉండాలని మీ అందరికీ చెప్తున్నాను, మీరు నేర్చుకోవాలని చెప్తున్నాను. ఈ వాక్యం విన్న వారందరినీ దేవుడు దీవించుగాక.